హాయ్ అందరికీ నమస్కారం. 23 ఏళ్ల చరిత్రను తిరగరాసింది ఓజీ సినిమా. అది చాలా చోట్ల రకరకాల రికార్డులు బ్రేక్ అవుతా వెళ్తూ ఉన్నాయి. కాకపోతే హైదరాబాద్లో ప్రసాద్ మల్టీప్లెక్స్ ఐమాక్స్ అంటే అదొక ఐకాన్. చాలామంది ఏ థియేటర్లో ఎన్ని కొత్త థియేటర్లు వచ్చినా ప్రసాద్ మల్టీప్లెక్స్ ఐమాక్స్లో చూస్తే ఉండే అనుభూతే వేరు. చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఫస్ట్ డే డైరెక్టర్లు, హీరోలు, రకరకాల సెలబ్రిటీస్ అందరూ వచ్చేది అదే థియేటర్కి అనేది మనందరికీ తెలిసిందే కదా. సో రివ్యూలు కూడా ఆ థియేటర్ దగ్గరే నడుస్తాయి. సో అదొక ఐకాన్ అనమాట. అలాంటి ఐకాన్ అయిన ప్రసాద్ మల్టీప్లెక్స్ ఇవాల్టికి ప్రారంభమై 23 సంవత్సరాలైంది. జూలై 25, 2002లో ఐమాక్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్ ఐమాక్స్ థియేటర్ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు చూసుకుంటే 23 ఏళ్లలో ఏనాడు జరగనివి ఈనాడే ఓజీకే జరుగుతున్నాయి. సో అది నేను చెప్పడం కాదు, స్వయంగా ఐమాక్స్ థియేటర్ చెప్పుకుంటోంది. చూడండి, ఒక్కసారి చూడండి ఐమాక్స్ థియేటర్లో ఎలాంటి పరిణామాలని. కటౌట్లు ఏ రోజు కూడా వాళ్ళు కటౌట్లు, భారీ కటౌట్లు ఏర్పాటు చేయలే, కానీ దీనికి ఏర్పాటు చేశారు. లైటింగ్ ప్రత్యేకంగా లైటింగ్ చేసి ముస్తాబు చేయడం అనేది ఏ రోజు కూడా చేయలే, కానీ వాళ్ళు చేశారు. ప్రత్యేకంగా బ్యారికేడ్స్ పెట్టారు. అలాగే వాళ్ళు అమ్మే ప్రతి వస్తువు కూడా బ్రాండింగ్ చేశారు. ఐమాక్స్ థియేటర్లో ప్రతి వస్తువు కూడా ఓజీ బ్రాండింగ్ చేశారు. ఒక్కసారి మనం చూద్దాము ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో. అంటే వీళ్ళ స్టాఫ్ అనమాట, వీళ్ళ స్టాఫ్ అక్కడ తిరుబండారాలు అవన్నీ అమ్మే స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఓజీ టీషర్ట్లు వేసుకున్నారు. ఏ రోజైనా మీరు కూడా, నేనే కాదు మీరు కూడా చాలామంది హైదరాబాద్లో ఉండేవాళ్ళు వెళ్ళే ఉంటారు కదా ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్కి. ఏ రోజైనా కానీ ఒక సినిమా కోసం సొంతంగా ఆ సిబ్బంది అంతా, థియేటర్ సిబ్బంది అంతా ఆ సినిమా టీషర్ట్స్ వేసుకోవడం ఎప్పుడైనా చూసారా? చూడలేదుగా. అలాగే అక్కడ తినే తిరుబండారాలు ఎప్పుడైనా ఆ రకంగా అమ్మడం చూసారా? లేదు కదా. నేను చెప్పినవన్నీ కూడా మీ అందరూ కూడా విట్నెస్సే. సో ఇవాళ అవి మాత్రం జరుగుతూ ఉన్నాయి. చూశారు కదా. సో ప్రతి వస్తువు మీద అక్కడ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, షాపుల దగ్గర నుంచి ప్రతి వస్తువు మీద కూడా బ్రాండింగ్ జరిగింది. హైదరాబాద్ నైజాం నవాబ్ అంటారు పవన్ కళ్యాణ్ గారిని. నైజాంలో పవన్ కళ్యాణ్ చూడండి ఎంత పెద్ద కట్అవుట్ చేశారు చూడండి. నైజాం నవాబ్ అంటారు పవన్ కళ్యాణ్ని. ఎందుకంటే నైజాంలో పవన్ కళ్యాణ్కి వచ్చినన్ని కలెక్షన్స్ ఏ హీరోకి రావు, అందుకే ఆయన నైజాం నవాబ్ అంటారు. నైజాం నవాబ్. అలాగే హైదరాబాద్ ఫేవరెట్ హీరో కూడా పవన్ కళ్యాణ్ అనేది ఈ వీడియోలన్నిటి ద్వారా మనకు తెలుస్తుంది. ఒకసారి కిందకి వెళ్దాం, మరొకటి చూద్దాం. చూశారు కదా ఇంతకుముందు చూసిన వీడియో అనేది. ఒకసారి చూడండి, ఈ తినుబండారాలు పాప్కార్న్ మీద ప్రతి దాని మీద ఓజీనే ఉంటుంది. ఓజీ 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 ఓజీ. ఇంతకుముందు చూసాం కదా ఆ థియేటర్లో అంత ముస్తాబ్ అయిన తర్వాత ఓజీ రిలీజ్ సందర్భంగా సెలబ్రేషన్స్ కూడా ప్రత్యేకంగా చేశారు. చూడండి, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పడి ఏ థియేటర్ నేను చూడలేదండి. ఎప్పుడు కూడా ఇంత పెద్ద కట్అవుట్లు నేను చూడలే. ఈ రకంగా సెలబ్రేషన్స్ చేసిన పరిస్థితి కూడా నేను చూడలే. మొత్తం ఆ థియేటర్ దగ్గర ఇంతమంది జనం వస్తే వాళ్ళ మధ్యలో సెలబ్రేషన్స్ చేశారు. ఇక్కడ అంటే కట్అవుట్ రివీల్ చేసేటప్పుడు సెలబ్రేషన్స్ చేశారు. ఇది ఫస్ట్ టైం అండి. అలాగే ఇవన్నీ కూడా ఐమాక్స్ థియేటర్ అంటే ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ 23 ఏళ్లలో ఇదంతా కొత్త. ఈ రకంగా చేయటం అనేది కొత్త. అంటే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చేస్తుంది ఐమాక్స్. అక్కడే చూడాలి ప్రతి ఒక్కళ్ళ సినిమాలని. ఎందుకంటే చూడండి 16,292 టికెట్లు. ఇది అఫీషియల్గా ప్రసాద్ మల్టీప్లెక్స్ స్మాషెస్ రికార్డ్స్ విత్ ద హైయెస్ట్ డే 1 గ్రాస్ ఎవర్. ప్రసాద్ మల్టీప్లెక్స్లో డే 1 కలెక్షన్ హైయెస్ట్ అట. ప్రీమియర్ షో డే 1 రెండు కలిపితే 16,292 మంది టికెట్లు తీసుకొని ప్రసాద్ ఐమాక్స్లో అంటే ప్రసాద్ మల్టీప్లెక్స్లో సినిమా చూశారు. సో ఇది మనం చెప్పడం కాదు, నేరుగా ప్రసాద్ ఐమాక్సే చెప్తా ఉంది. తర్వాత ఇక్కడ ఇంకొకటి మనం గమనించాలా, వాళ్ళు అఫీషియల్ నోట్ ఒకటి ఇచ్చారు. దిస్ ఈజ్ అన్ అడ్వైజరీ ఇష్యూడ్ బై ప్రసాద్ మల్టీప్లెక్స్ ఫర్ ఆల్ అవర్ వాల్యూడ్ ప్యాట్రన్స్. మీకు ఒక సలహా ఇవ్వదలుచుకున్నాము. ఎవరైతే సినిమాలకు వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ ఒక సలహా ఇవ్వదలుచుకున్నారు అఫీషియల్గా. ఇది ఓవర్ ద ఇయర్స్ సినిమా హ్యాస్ sparked many forms of celebration, whistles, cheers, applause, even dances in the aisles. These are traditions we love and cherish. However, with they call him OG, the excitement has gone beyond the usual. ప్రతిసారి ఇట్లా
ఏమంటారు పేపర్లు చించేసి వేయడమో, విజల్స్ వేయడమో, కేకలు పెట్టడమో, డాన్సులు వేయడమో, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ దానికి భిన్నంగా ఇవాళ అంతకు మించి జరుగుతోందని చెప్తోంది. హవెవర్ with they call him OG, the excitement has gone beyond the usual. It has been observed that audiences in the heat of adrenaline are screaming, jumping and even ripping their t-shirts off out of sheer madness. While we admire the passion, we also understand the casualties. Hence, we sincerely request you to kindly carry an extra t-shirt along with you when coming to watch the film. Satiricalగా వేశాడు కానీ చాలా గొప్పగా చెప్పాడు. అయ్యా బాబు, ఇప్పటి వరకు మేము చాలా చూసాం, చాలా సెలబ్రేషన్స్ చూసాం, కానీ ఇట్లా ఎగిరి దూకడాలు, అరవడాలు, ఇట్లా టీషర్ట్లు చింపేసుకోవటాలు, ఇవన్నీ ఇక్కడే చూస్తూ ఉన్నాం. ఈ సినిమాకి మాత్రమే మేము చూస్తున్నాం. దయచేసి మీరు వచ్చేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్, పవన్ కళ్యాణ్ గారు పోలీస్ స్టేషన్ సీన్ ఉంది చూసారా, ఆ పోలీస్ స్టేషన్ సీన్లో పవన్ కళ్యాణ్ గారు పవర్ ప్యాక్డ్ ఆ పెర్ఫార్మెన్స్ తోటి సీట్ల నుంచి లేచి అరిచేస్తున్నారనమాట. ఆ అరిచేయడంలో ఒక్కొక్క టీషర్ట్లు కూడా చింపుకుంటున్నారంట. సో అలాంటి సిచ్యువేషన్లో మీరందరూ కూడా ఒక ఎక్స్ట్రా టీషర్ట్ అని క్యారీ చేయండి. బట్టలు లేకుండా మీరు బయటకు వెళ్ళడం బాగోదు కదా అనేది వీళ్ళ ఉద్దేశం. ఇది ప్రెస్ నోట్. Prasad Multiplex will continue to guarantee you an unforgettable cinematic experience, but we cannot be held responsible for the survival of your wardrobe అన్నాడు. అంటే ఇది అఫీషియల్గా ఇస్తున్నాము, మీ బట్టలకు మేము గ్యారంటీ లేదని చెప్తున్నాడు. సో మొత్తం మీద అయితే ప్రసాద్ మల్టీప్లెక్స్ గతంలో నభూతో నా భవిష్యత్తి. ఒక రకంగా చెప్పాలంటే కటౌట్లు పెట్టడం ఇదే కొత్త, లైటింగ్లు అరేంజ్ చేయడం ఇదే కొత్త, సెలబ్రేషన్స్ చేయడం ఇదే కొత్త, అలాగే వాళ్ళ సిబ్బంది మొత్తానికి బ్రాండింగ్ చేయడం ఇదే కొత్త. అట్లే ఈ రకంగా అంటే 16,292 టికెట్లు అక్కడ అమ్ముడుపోవడము కొత్తనే. ఎట్ ద సేమ్ టైం ఇలాగ ప్రెస్ నోట్లు కూడా బహిరంగంగా, బాబు మీ టీషర్ట్లు చించేసుకుంటున్నారు, మేము ఎంజాయ్ చేస్తున్నాం, మీ సెలబ్రేషన్స్ మీరు చేసుకోండి, మేము వద్దంటలా, కాకపోతే ఎక్స్ట్రా టీషర్ట్ ఒకటి తెచ్చుకోండి అని చెప్తున్నారు. ప్రసాద్ మల్టీప్లెక్స్ ఐమాక్స్ థియేటర్ వాళ్ళు ఈ స్థాయిలో వాళ్ళు స్పందించడం అనేది 23 ఏళ్ల చరిత్రలో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. దట్ ఈజ్ ఓజీ. దే కాల్ హిమ్ ఓజీ. వీ హ్యావ్ టు కాల్ హిమ్ యాజ్ ఓజీ. సో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు, లోకేష్ గారు చెప్పినట్టుగా ఒరిజినల్ గాడ్ పవన్ కళ్యాణ్. మాసెస్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన వ్యక్తిత్వం చూసినా, ఆయన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చూసినా, ఏ కోణంలో చూసినా పవన్ కళ్యాణ్ గారిని ఒక గాడ్ లాగా ఆయన ఫ్యాన్స్ కొలవటం అనేది మనందరికీ తెలుస్తోంది. ఇది ఒక తార్కాణం మాత్రమే.